పల్లీల చట్నీ అప్పటికప్పుడు అనుకున్నాను పల్లీల చట్నీ వీడియో తీయలేదు. ఇది వేదాక్షి హోమ్ మేడ్ ఫుడ్ అండి. ఇదిగోండి కళాయి వేసి ఆ పిండి కలిపేది కూడా నేను వీడియో తీయలేదు, అప్పటికప్పుడు కలిపేసి ఉంచాను. తర్వాత అనుకున్నాను వీడియో తీద్దామని. అందుకే అందులో ఏవేవి కలిపానో చెప్తానండి. పెరుగు, మైదా పిండి, 1 కప్పు మైదా, పెరుగు, 1/2 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, జీలకర్ర, సాల్టు, వంట సోడా ఇవన్నీ వేసుకొని కలుపుకొని పెరుగు వేసుకొని కలుపుకుంటామండి. కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు. పెరుగుతోటే ఆల్మోస్ట్ అది కలిసిపోద్ది చిక్కగా కలిసి వండలుగా వేసుకొని ఇలా నూనెలో కళాయి వేసుకొని వేడి చేసుకొని బోండాలు ఇలా వేసుకోవాలండి. ఇది ఒక 1 అవర్ నానబెట్టానండి. ఇది ఇంకెక్కువ నానబెడితే ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు అనుకున్న ఫుడ్ కాబట్టి నాకు 1 అవర్ షార్ట్ టైం ఉందండి. షార్ట్ టైంలో చేయాలి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. అయినా బాగుంది, టేస్ట్ మెత్తగా ఉంది, కొంచెం పుల్లగా ఉంది. దీనికి పల్లీల చట్నీ ప్రిపేర్ చేశానండి. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర అయితే లేదు. ఉల్లిపాయ, పచ్చిమీర వేయకపోవడానికి కారణం మా ఇంట్లో ఒక చిన్న పాప ఉందండి, 4.5 సంవత్సరాల పాప. ఆ పాప తినాలి కదండి. తనకి కారం తగిలితే తిందు, ఎస్కేప్ అవుతుంది. చాక్లెట్లు కొనమని రీజన్ చెప్తుంది. అందుకే తనకి రీజన్ నేను దొరకకుండా ఉండడం కోసం నేను వండే దాంట్లో ఆల్మోస్ట్ కారం చాలా తక్కువగా వేస్తాను. ఇలా అయితే తను మామూలుగా తినచ్చు. చిన్నపిల్లలా కనిపిస్తారు కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం చాలా ముదురండి. ప్రతిదానికి పాయింట్ అవుట్ చేయడం, వెంటనే ఆన్సర్ దొరుకుతుంది వాళ్ళకి పాయింట్ అవుట్ చేయడానికి. ఇదిగోండి ఇలా చేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది మనం తినడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ప్లెయిన్ అన్నమాట బాగుండాలి. తిన్నానండి, టేస్ట్ బాగుంది. ఇలా వేసుకొని ఇలా చేశానండి. ఇదిగోండి పల్లీల చట్నీ వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఇలా చేసుకొని ఇలా ప్లేట్లోనే వేసుకొని గార్నిష్ చేసుకున్నానండి. ఇలాగే ఇదిగోండి. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సింపుల్ టిఫిన్ కానీ ఆయిల్లెస్ టిఫిన్ మాత్రం కాదు. టిష్యూస్ యూజ్ చేస్తాను నేను. కింద టిష్యూస్ వేస్తే ఆయిల్ అవుతుంది ఎక్కువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.